హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పచ్చి రొయ్యలు తీసుకున్నాను. అయితే పచ్చి రొయ్యలు మాకు ఇచ్చిన ఆమె ఏం చెప్పిందంటే మోకాళ్ళ నొప్పులకి లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి వీటితో చారు చేసి పెడితే బాగా పనిచేస్తుందండి, మేమైతే అలాగే చేసుకుంటాము అని చెప్పినవి అనమాట. నాకు కొత్త ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. అంటే రొయ్యలు మనం వండుకోవడం కామనే, రొయ్యలు పులుసు పెట్టుకోవడం కానీ, ఎగురు చేసుకోవడం కానీ, రకరకాలుగా చేసుకోవడం, ఈవెన్ రొయ్యలు బిర్యానీ చేసుకోవడం కూడా. ఇంకా నేను వీటిని బాగా క్లీన్ చేయాలన్నమాట, కొంచెం చాలా పని ఉంది. తర్వాత దీంతో ఈవేళ నేను చారు పెట్టి ఎలా ఉందో మీకు చెప్తాను, ఓకేనా? అయితే ప్రొసీజర్ అయితే చూపిస్తాను, టేస్ట్ కూడా చెప్తాను అనమాట. ఎందుకంటే దీన్ని బాగా కడగాలి. ఇవి జనరల్గా మనం పడేస్తాం కదా, అయితే వాళ్ళని అది ఏమంటారంటే వాడీలు అంటారు, లేకపోతే అదే మత్స్యకారులు అంటారు. వాళ్ళు ఆవిడ చెప్పిన విషయం అనమాట. అందుకని నేను ఒకసారి ట్రై చేసి చెప్తాను, ఎలా ఉందో కూడా చెప్తాను, ఓకేనా? ఇలాగా సాధ్యమైన ఎక్కువ సార్లు కడుక్కోవాలన్నమాట. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కదా, నేను చాలాసార్లు కడుగుతాను. అందుకని ఇలా పూర్తిగా కడిగేసి మళ్ళీ ఈ నీళ్ళు పారబోసేసి మళ్ళీ కడుక్కుందాం. కొంచెం ఉప్పు, నేను 7 టైమ్స్ కడిగాను, ఇది 8వసారి అనమాట. కొంచెం పసుపు వేసి, అంటే మనం రొయ్యలు చేపలు ఎలాగ క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా చేద్దామని చెప్పేసి ఇంకా ఇలాగ ఉప్పు పసుపు వేసాను. తర్వాత ఒక నిమ్మ చెక్క కూడా పిండేస్తున్నాను. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇంకొకసారి కడుక్కుందాం. ఇంత నీట్గా తెల్లగా కడిగేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాం. వీటిలోకి అంటే చారు అంటే దానికి జనరల్గా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పులుసు పెడతాం కదా, అదే చింతపండు వేసి పెడతాం కదా. నేను అంటే ఆమె ఎలా పెడతాదో చెప్పలేదు, కానీ ఇది చారులో పెట్టుకుంటామండి మేము అని చెప్పేసి అందే. నేను మామూలుగా మన ఇంట్లో మన చారు ఎలా పెట్టుకుంటామో వీటిని వేసి అలా పెడదాం అనుకుంటున్నాను, ఓకేనా? రొయ్య తలకాయల చారుకి నేను ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం చింతపండు కడిగి నానబెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం.
చూద్దాం. వావ్, సూప్ అయితే భలే మరుగుతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. ఇది రొయ్య తలకాయల చారు. ఇది మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందట. మోకాళ్ళలో గుజ్జు అయిపోయిన వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది అని చెప్పింది ఆవిడ. ఒకసారి ట్రై చేస్తున్నాను. ఓకేనా. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎలా ఉందంటే మనం చిన్న చేపల పులుసు పెట్టుకుంటాం కదా, అలా ఉందన్నమాట. చేపల పులుసులా ఉంది. చాలా దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ నేను ఏమనుకుంటున్నానంటే ఈ రొయ్యలు తలకాయలు అన్నీ పక్కకు తీసేసి ఓన్లీ సూప్తో మనం తింటే బాగుంటుంది అని అనిపించింది. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలంటే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.